శ్రీరామపత్ని జనకష్టపుత్రి శ్రీ సమాన ఈ లోకంలో రామచంద్రమూర్తికి కళ్యాణాలు ఎందుకు చేస్తున్నారంటే రామారాజ్యంలో లక్ష్మణ స్వామి శేషాంకుడు స్వామివారు పడుతున్న శేషుడే లక్ష్మణ స్వామి. అట్లాగే ఆయన సుదర్శనమే భరతుడు, ఆయన కౌస్తుభమే శత్రుఘ్నుడు. కనుక మహావిష్ణువు రామావతారంగా దశరథ మహారాజుకి కౌశల్య సుమిత్ర కైకేయికి జన్మించబోయే ముందు నేను ఒక్కటే వస్తే ఏం చేయలేదని ఆయన ఆదిశేషుడు కౌస్తుభము సుదర్శనంతో సహా ఆ లోకంలో మిథిలా నగరం మన అయోధ్య నగరంలో కౌశల్య మాతకు జన్మించాడు. అలాగే మహారాజు గారికి కౌశల్య సుమిత్ర కైకేయి అందరి అనుమానం ఏంటంటే కైకంటే ఎక్కువ ఇష్టం. కైకంటే ఇష్టం కాదు, కానీ కైకకి 2 వరాలు ఇస్తాడు. ఒక యుద్ధంలో వెళ్ళినప్పుడు సుమిత్రకి 2 గంటల పాయసం ఇస్తాడు. 1 గంట పాయసం తీసుకుంటే ఒక మగపిల్లవాడు పుడతాడని పుత్రకామేటి యాగం చేశాడు. ఆ యజ్ఞంలో నుంచి యజ్ఞపురుషుడు బయటకు వచ్చి, ఓ రాజా, నీ యజ్ఞానికి నేను సంతోషించాను, ఇదిగో పాయస పాత్ర, ఇదిగో గరిట. అప్పట్లోనే గరిట ఉందమ్మా. ఈ గరిట ఒక్కటి నీ భార్యకి ఇస్తే ఒక మగపిల్లవాడు పుడతాడు, 2 ఇస్తే 2 పుడతాడని చెప్తే దశరథ మహారాజు మొదట కౌశల్యకి, 2 సుమిత్రకి, 3 కైకేయికి వసకి ఇచ్చేస్తాడు. కానీ మధ్యలో ఉన్న ఆవిడ సుమిత్ర అంటే ఆయనకి అపారమైన ప్రేమ. ఈ ముగ్గురికి ఒకసారి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి సుమిత్ర మాతకి ఇంకో గంట ఇస్తాడు. అందుకని రామచంద్రమూర్తి కౌసల్యమాతకు, లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రామాతకు, భరతుడు కైకేయి మాతకు జన్మించారు. రాజా రామచంద్రమూర్తికి మళ్ళీ తాకించాలి. 2 విడివిడైనాయి కదా, ఇక్కడ ఎవరెవరితో తెలియదు కదా. అమ్మ నువ్వు తాకించాలి. రామచంద్రమూర్తికి రామచంద్రమూర్తికి జయ, సీతమ్మ తల్లికి జయ.